వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే కొరియన్ కనకరాజు మూవీ చూసినామా. సినిమాలో వరుణ్ తేజ్ అండ్ సత్య కాంబో మాత్రం నెక్స్ట్ లెవెల్ మా. రక్త సిక్త పిశాస కొరియన్ కనకరాజు దయ్యం ఆవాహయామి ఆవాహయామి కాదు మామా, వరుణ్ తేజ్ రెండు వేరియేషన్ల ఎర్రగా తీసిండని చెప్పొచ్చు మామ. ఈర్లపాక గాంధీ గారు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు, మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఈ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఎంటర్టైన్మెంట్ చేయడంలో హ్యూజ్ సక్సెస్ అయిపోయారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకుపోతారు, చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంటా ఉంటది. అంటే ఆ లాజిక్స్ ఎత్తుకకుండా హ్యూమర్ ని ఎంజాయ్ చేసేలాగా ఉందన్నమాట. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి మన వరుణ్ తేజ్ పెనుకొండ అనంతపురంలో ఉండే ఒక పర్సన్ కి ఆ దయ్యం వస్తే, కొరియన్ దయ్యము, ఆయన ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంది, ఆయన లైఫ్ ఎట్లా మారింది, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరుణ్ తేజ్ గారు రెండు వేరియేషన్లు ఇరగదీసిండ్రని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి కామెడీగా పోతుంటా ఉంటది. ఒక్కసారి ఇట్లా సోల్ వచ్చేసిన తర్వాత ఆయన వేరియేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. ఆ ఆత్మ మనోడిని ఆవాహిస్తే అందులో ఈయన చేసే యాక్టింగ్ నాకు ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. ఆయన ఆ రెండో వేరియంట్ లో మాత్రము ఆ వేరియేషన్, ఆ మ్యానరిజం, ఆ గెటప్, కత్తి పట్టుకొని తిప్పే స్టైల్, మ్యానరిజం మొత్తం నాకు ఓజీ పవన్ కళ్యాణ్ కనబడ్డాడు. వరుణ్ తేజ్ గారి డైలాగ్ డెలివరీ గానీ, ఆ లుక్స్ గానీ, అండ్ ఆ లాంగ్ హెయిర్ గానీ, ఆ కత్తి పట్టుకునే మేనరిజం గానీ, అండ్ ఆ ఈవిల్ లాఫ్, అది కూడా బాగా అనిపించింది. రితికా నాయక్ గారు చాలా గ్లామరస్ గా కనిపించారు. మూవీలో వరుణ్ తేజ్ గారికి సెట్ అవుతో లేదో అనుకున్నా గానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఇంకో మెయిన్ క్యారెక్టర్ సత్య, నిజంగా చెప్తున్నా, సినిమా ఏడేడైతే డౌన్ అయిందో ఈయన కామెడీ తోటి సినిమాని స్టాండ్ ఇట్లా లేవెట్టిండు. కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అయితే ఆ క్యారెక్టర్స్ జోక్ చెయ్యకుండా, ఒకవేళ వాళ్ళు క్యారెక్టర్స్ పంచులు వేసినా కానీ అవి పేలకున్నా గానీ సత్య ఎదురు డైలాగ్ తోటి మనకు నవ్వించేలాగా ఉంటాయి. అసలు సంబంధం లేదు, సినిమా స్క్రీన్ ప్లే కి సంబంధం లేదు, సినిమా రైటింగ్స్ కి సంబంధం లేదు, సినిమా స్టోరీకే సంబంధం లేదు, ఆ సిచ్యువేషన్ తోటి కూడా నవ్వచ్చేలాగా చేసిండు మన సత్య. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్ కి బయటకు వచ్చేటప్పటికి మన వరుణ్ తేజ్ గారి వేరియేషన్స్, సత్య కామెడీ టైమింగ్, మీర్లపాక గాంధీ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎస్, ఈ వీకెండ్ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.